బండి భగీరథ్ స్నేహితులకు నోటీసులు. కొడుకును చట్టం నుంచి తప్పించేందుకు బండి నానా పాట్లు. ఇన్నాళ్ళు చంకలో దాచుకున్న బండి భాగోతం బయటపడిందా? పోలీసులు పక్కా స్కెచ్తో పట్టుకున్నారా? భయంతో లొంగిపోయిందా? 17 ఏళ్ల మైనర్ అమ్మాయి జీవితంతో ఆడుకున్న భగీరథపై విచారణ షురువు. ఆపరేషన్ సేవ్ భగీరథ్ వెనుక నడిచిన కోట్లాది రూపాయల కథేంటి? జడ్జి పైనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం లేపిన గ్యాంగ్. చెర్లపల్లి జైలుకు చేరిన కేంద్ర మంత్రి కొడుకు భగీరథ్ పంచాయతీ. సర్టిఫికెట్లతో బండి లాయర్ల గాలి తీసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. చట్టంపై గౌరవమా? లుకౌట్ నోటీసుల జారీతో భయమా? ప్రజా సంగ్రామ యాత్రతో బాధిత అమ్మాయిపై గలీజ్ ప్రచారం. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. ఆఖరికి బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కాడ లొంగిపోవడంతోని కథ చెర్లపల్లి జైలుకు చేరింది. బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిందా లేక పోలీసులే పట్టుకున్నారా అన్న పంచాయతీని పక్కకు పెడితే మే 16 రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిండన్న ముచ్చట ముందుగానే బయటకు వచ్చింది. గదే మోకల బండి సంజయ్ సారు చట్టం ముందు నా కొడుకైనా ఇంకొవడైనా ఒకటే, నేనే నా కొడుకును పోలీసులకు అప్పచెప్పిన అని ఓ పెద్ద ప్రెస్ నోట్ వదిలిండు. కానీ సైబరాబాద్ సిపి గారేమో మేమే నార్సింగ్ పోలీస్ అకాడమీ కాడ పట్టుకున్నాం అని చెప్పుకొచ్చిండు. మొత్తానికి రాత్రికి రాత్రి చీకట్ల ముఖానికి మాస్క్ వేసి రాచ మర్యాదలతోని తీసుకుపోయి జడ్జి ముందు నిలబెడితే కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకు చెర్లపల్లి జైల్లో కూర్చున్నాడు. డబ్బులు కట్టండి, జైలు అనుభవాన్ని పొందండి అని కొత్త ప్రోగ్రాం లాంచ్ అయింది కదా. అగో గదే టైంలో గీనే జైల్లో ఎంటర్ అయ్యిండు. జైలు తిండి ఎట్లుంటదో ఇప్పుడు భగీరథ్కు బాగా తెలుస్తది. ఈయనకు ఎట్లయినా బెయిల్ ఇప్పించాలని ఫేమస్ లాయర్ నిరంజన్ రెడ్డిని రప్పించిండ్రు. మే 15 రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా కోర్టులో భయంకరమైన వాదనలు నడిచినాయి. అవతలి పక్క బాధిత అమ్మాయి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్ పప్పు నాగేశ్వరరావు కూడా గట్టిగానే నిలబడ్డాడు. భగీరథ్ మీద ఇప్పటికే 2 కేసులు ఉన్నాయని, ఫోక్సో చట్టం కింద బుక్ అయిన కేసులో బెయిల్ ఇయ్యొద్దని గట్టిగా వాదించిండు. నిందితుడిని అమాయకుడిలాగా చూపించడానికి ఆ పిల్ల పెద్దదే, మేజరే అని ఒక్కటే ప్రచారం లేపిర్రు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుల 10వ తరగతి సర్టిఫికెట్ బయట పెట్టిండు. అలాగే ఫెర్నాండేజ్ హాస్పిటల్ రికార్డులు చూపెట్టి ఆ పిల్లకు 17 ఏళ్ల 3 నెలలే అని నిరూపించిండు. దాంతోని లాయర్ నిరంజన్ రెడ్డి ఏదైతే నిరూపించాలని అనుకున్నాడో గవన్నీ పటాపంచలైనాయి. బెయిల్ ఆశలు చచ్చిపోయినాయి. గంతే కాకుండా బండి భగీరథ స్నేహితులకు విచారణకు రమ్మని పోలీసులు నోటీసులు జారీ చేసిండ్రు. వీళ్ళు కూడా ఈ వరుస ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నారనే అనుమానంతో విచారణకు రమ్మన్నారు అని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నీ కొడుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు సంజయ్ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఈ కేసులో పెద్ద తప్పు చేసింది బండి సంజయ్ గూటిలోని వాట్సాప్ గ్రూపులే అంటారు రాజకీయం తెలిసినోళ్ళు. అది నిజం. ప్రజా సంగ్రామ యాత్ర 5 అనే బీజేపీ వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ బాధిత హిందూ అమ్మాయి మీద భయంకరమైన చెడును ప్రచారం చేసిండ్రు. ఈ పిల్లకు సిగరెట్లు తాగే అలవాటు ఉందని, చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటా ఆ పిల్ల క్యారెక్టర్ని ఖరాబ్ చేయనీకి చూసిండ్రు. అంతేకాకుండా జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొందరు ఆడవాళ్ళు కూడా ఆ పిల్ల తల్లిదండ్రుల ఫోటోలు, వాయిస్లను బయట పెట్టి రచ్చ రచ్చ చేసిండ్రు. భగీరథ్ను కాపాడడానికి ఆపరేషన్ సేవ్ భగీరథ్ పేరు మీద ఇన్ఫ్లుయెన్సర్లకు, జర్నలిస్టులకు కోట్లాది రూపాయలు వంచినట్టు ముచ్చట నడుస్తుంది. భగీరథ్ను కాపాడడానికి ఆపరేషన్ సేవ్ భగీరథ్ అనే పేరు మీద ఇన్ఫ్లుయెన్సర్లకు, జర్నలిస్టులకు కోట్లాది రూపాయలు వంచినట్టు ముచ్చట నడుస్తోంది. ఈ ఇష్యూతోని తెలంగాణలో బీజేపీకి మామూలు దెబ్బ తగలలేదు. వాళ్ళ లీడర్లు, కార్యకర్తలు కనీసం మీడియా ఫోన్లు ఎత్తనీకి కూడా భయపడ్డారు. నేషనల్ మీడియా కూడా ఇప్పటికే ఈ విషయంలో బండి సంజయ్ను ఉతికి ఆరేసింది. ఓ దిక్కు లొంగిపోయేటప్పుడు
బీజేపీ లీగల్ సెల్ లాయర్లు నిందితుడి పక్కన నిలబడ్డ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఈ కేసులో దారుణాలను చూసి తట్టుకోలేక బీజేపీలో ఉండే కొందరు మంచి వాళ్ళే ఈ వాట్సాప్ చాటింగ్లని బయట పెట్టిరని సమాచారం. ఆఖరికి బాధిత అమ్మాయి తల్లి ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తీసేయండి అని ఉత్తరాలు కూడా రాసింది. కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేసిండు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టులు మెట్లెక్కిండు కానీ హైకోర్టు సవాలే లేదని చెప్పింది. అసలు అరెస్టే కాని వ్యక్తికి ఫోక్సో లాంటి కేసులో బెయిల్ ఇచ్చే సమస్య లేదని చెప్పడంతో శనివారం రాత్రి భగీరథ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యిండు. బండి సారు తన కొడుకుని చట్టం మీద గౌరవంతో పోలీసులకు అప్పగిస్తున్నా అంటున్నాడు కానీ అసలు కథ వేరే ఉంది. తనకు యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, ఫోక్సో కేసులో అరెస్టు లేనిదే బెయిల్ రాదు, ఇప్పుడు చట్టానికి అప్పగిస్తున్నా అంటే ఇన్నాళ్ళు కొడుకును సంకలో పెట్టుకుని దాచిపెట్టుకున్నట్టే కదా అంటుర్రు జనం. రేవంత్ రెడ్డి లుకౌట్ నోటీస్ జారీ చేసినాక తప్పనిసరై చేతులెత్తేసి అప్పగించిండు. పోలీసులే చెప్తున్నారు కదా మేమే అరెస్ట్ చేసినామని, భగీరథ్ నేరం అంగీకరించిండని. మరి నీ అప్పగింతల మాటలేంది? గీన్నే ఒక ముచ్చట చెప్పుకోవాలి. పురాణాలల్లా శత్రు సంతానం అనే ఓ పదం ఉంటుంది. అంటే పూర్వజన్మలో పగవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఈ జన్మలో మన మీద ఏం సాధించలేక మనకే సంతానంగా ఉడతారట. ఇగో గాల్లే గిసొంటి పిల్లలు. ఇప్పుడు తండ్రి మీద ఏనాటి పగ సాధించనీకి భగీరథ్ పుట్టిండ అంటుండ్రు శాస్త్రం తెలిసినోళ్ళు. బండి కొడుకు తత్వం ఆయనకు బాగానే తెలుసు. కాకపోతే భగీరథ్ మీద ప్రేమతోని నా కొడుకు మంచోడు అనుకుంటా మనసు చంపుకొని సర్టిఫికెట్ ఇస్తాండు. ఇంకో ముచ్చట కూడా ప్రచారంలో ఉంది. బండి సంజయ్కు బీఆర్ఎస్కు అస్సలు పడతలేదంట. బీజేపీతో బీఆర్ఎస్ నడుపుతున్న రహస్య స్నేహానికి గీనే అన్ని జాగలల్లో అడ్డం పడతాండంట. అందుకే బండి సంజయ్ ఎక్కడ దొరుకుతాడా అని కారు పార్టీలు ఎదురు చూసిండ్రు. ఇప్పుడు భగీరథ్ మీద పోక్సో కేసు పడంగానే బీఆర్ఎస్ ప్రచార కమిటీ ఉంటుంది కదా, నెగిటివ్ క్యాంపెయిన్తో టామ్ చేసింది. అసలు గిసొంటి కేసులల్లా కారు పార్టీ ఎప్పుడో ఆరిదేరింది. అందుకే ఇప్పుడు గోడల మీద పోస్టర్లు, సోషల్ మీడియాల ప్రచారం, ఆఖరుకు జడ్జి మీద కూడా రకరకాల ఆరోపణలు చేయబట్రి. అసలు బండి సంజయ్ సొంత పార్టీలో కూడా తనంటే పడని క్యారెక్టర్లు బోలెడంత మంది ఉన్నారని చెబుతాండ్రు. పోనీ ఓ మాటకి ఇదంతా పొలిటికల్ కుట్రే అనుకుందాం. ఆ అమ్మాయి తరపున వాళ్ళు కూడా మంచి స్థితిమంతులే కాబట్టి 5 కోట్లకు బ్లాక్ మెయిల్ చేసిండ్రన్న ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మతలేదు. అసలు పోక్సో కేసు లెవెల్కు హనీ ట్రాప్ తూగుతుందా? బండి సంజయ్ కొడుకు మీద కొందరు ఎప్పటి నుంచో కన్నేసి ఉంచిండ్రన్న సంగతి కేంద్ర మంత్రికి తెలియదాయే. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి తిరిగిండ్రు. ఈ లవ్ బ్రేకప్ పక్కకు పెడితే భగీరథకు తర్వాత ఏం జరుగుతుందన్న సోయి లేకపాయే. బండి సంజయ్ కూడా కొడుకు చేసింది తప్పని తెలిసినా అడుగడుగునా కాపాడాలని చూసిండు. గదే ఇప్పుడు దెబ్బగొట్టింది. అసలు తన కొడుకుపై పోక్సో కేసు పెడతారని బండి కలలా కూడా అనుకోలేదు. గందుకే షాక్ తిన్నాడు. ఇగో ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోవడమే గాక బదనాం కూడా అయ్యిండు. అసలు ఆ పోక్సో కేసు పెట్టంగానే భగీరథను పోలీసులకు అప్పగించి ఉంటే బండి సంజయ్ న్యాయం ధర్మం కోసం తన కొడుకని కూడా చూడలేదు అన్న సానుభూతన్న దొరికేది. చట్టాన్ని గౌరవించిండని మంచి పేరు కూడా వచ్చి ఉండేది. అంతేకాదు కొన్ని రోజులు జైల్లో చిప్పకూడి తింటే భగీరథకు కాస్త సోయి కూడా వచ్చేది. ఇప్పటికైనా అయ్యకు తలవంపులు తెస్తున్నాననే భయభక్తులు కూడా ఆ మొహంలో అస్సలు కనిపిస్తలేవు. పోలీసులకు లొంగిపోగానే తన ఐఫోన్ 17 Pro మొబైల్ ను పోలీసులకు అప్పగించిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయి నివేదిక వస్తే ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయని అంటుండ్రు పోలీసులు. ఇంకో దిక్కు భగీరథ్ ముందస్తు బెయిల్ విచారణ జరుగుతా అంటే మహిళా న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అడ్డగోలు ఆరోపణలు వచ్చినాయి. అగో గా సోషల్ మీడియా పోస్టులపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గురువారం కోర్టు ఇచ్చే తీర్పుతో భగీరథ్ భవిష్యత్తు తేలిపోతుంది. ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం సంజయ్ సారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమో అని రాజకీయ విశ్లేషకులు
అంచనా వేస్తాండ్రు. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.